అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ మానిటరింగ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో స్టేట్ ఎలక్షన్ ఆఫీసులో ప్రత్యేకమైన మానిటరింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. 119 సెగ్మెంట్లలో జరిగే చెక్పోస్టుల తనిఖీలు, ఫ్లయింగ్ స్క్వాడ్ వెహికల్ వీడియో రికార్డింగ్లు ఏర్పాటు చేశారు. జీపీఎస్ సిస్టంతో పాటు ఓటర్ ఐడి డౌట్స్ కోసం ప్రత్యేక కాల్ సెంటర్ను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. 737 కోట్లు సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు 144 సెక్షన్ అమలు కానుంది. ఇక దీనిపై మరింత సమాచారం అబ్జర్వేషన్ సెంటర్ నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల కోసం ఈ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ముగిసినట్టుగా కూడా ఎన్నికల కమిషనర్ తెలియజేశారు. ఇందుకు సంబంధించి అభ్యర్థుల ప్రచారంతో పాటు అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి ఎప్పటికప్పుడు అబ్జర్వర్లతో పాటు ఎప్పటికప్పుడు స్టాటిస్టిక్స్ను కూడా ఆర్థిక గణాంకాలను కూడా ఎలక్షన్ కమిషన్ అయితే పరిశీలిస్తుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి జీపీఎస్ ట్రాకర్లతో పాటు అభ్యర్థులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది ఎన్నికల కమిషన్. దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలతో కూడా ముగిసింది. ముఖ్యంగా ఊరు వాడ తేడా లేకుండా ఏదైతే నెల రోజులుగా కూడా ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. 13 నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఇందులో సిర్పూర్, చెన్నూరు, అదేవిధంగా బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలకు సంబంధించి సాయంత్రం 4 గంటలకే కూడా ప్రచారం అయితే ముగిసినట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ అయితే ప్రకటించింది. ఇక ఎలక్షన్ సంబంధించి ఈ నెల 30వ తేదీన ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యా సంస్థలకు బుధవారం, గురువారం కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3వ తేదీన కూడా జరగనుంది. ఇక ఎన్నికల పర్యవేక్షణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కూడా ఇక్కడ మానిటరింగ్ సెల్ను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి 119 సెగ్మెంట్లలో జరిగేటువంటి చెక్పోస్టుల తనిఖీలు, ఫ్లయింగ్ స్క్వాడ్ వెహికల్ సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. దీని జీపీఎస్ సిస్టంతో పాటు ఓటర్ ఐడి డౌట్స్ కోసం కూడా ప్రత్యేకంగా కాల్ సెంటర్ను కూడా ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లు ఈ ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా వాళ్ళకు సంబంధించినటువంటి అనుమానాలు ఏవైనా ఉన్నా కూడా లేదా సమాచారం కోసం కూడా అంటే పోలింగ్ కేంద్రంతో పాటు పోలింగ్ కేంద్రాన్ని ఏ విధంగా చేరుకోవాలి, అదేవిధంగా పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి క్యూ లైన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంది. అదేవిధంగా చెక్ పోస్టులకు సంబంధించి రెగ్యులర్ చెక్ పోస్టులను కూడా మానిటరింగ్ సెల్తో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జీపీఎస్ సెట్టింగ్తో పాటు సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. అభ్యర్థులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ కోసం కూడా ఇక్కడ ఈ కెమెరాలను కూడా స్క్రీనర్స్ను ఏర్పాటు చేసి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. మొత్తంగా సోషల్ మీడియా అదేవిధంగా ప్రధాన మీడియాలతో ఏదైతే ప్రచారం నెల రోజులుగా కొనసాగినటువంటి పరిస్థితి ఉందో ఇదైతే ఈరోజు సాయంత్రంతో ముగిసింది. ఇక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే తెలంగాణలో పరిస్థితి అయితే అంత సామరస్యంగానే శాంతియుతంగా కూడా ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించింది. ఎన్నికలను ఇదే రకమైనటువంటి శాంతిపూరిత వాతావరణంలో పూర్తి చేసి ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ అమర్నాథ్తో రమేష్, హైదరాబాద్.